నిర్గమకాండము 26వ అధ్యాయము. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పునందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను. ఒక తెరలో 10 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానినొకటి తగులుకొనున్నట్లు ఆ రెండవ కూర్పునందలి తెర అంచున 10 కొలుకులను చేయవలెను. మరియు 10 బంగారు గుండీలను చేసి గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. అది ఒకటే మందిరమగును. మరియు మందిరము పైని గుడారముగా మేక వెండ్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలను చేయవలెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు. 11 తెరల కొలత ఒక్కటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కూర్పవలెను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలెను. తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున 10 కొలుకులను, రెండవ కూర్పునందలి తెర అంచున 10 కొలుకులను చేయవలెను. మరియు 10 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాన్ని కూర్పవలెను. ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనుక ప్రక్క మీద వ్రేలాడవలెను. మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను 1 మూరయు ఆ ప్రక్కను 1 మూరయు, మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వ్రేలాడవలెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును, దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 1.5 మూరెడు ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరియైన 2 కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవలెను. 20 పలకల కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. మరియు నొక్కొక్క పలక క్రింద దాని 2 కుసులను, 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేయవలెను. మందిరపు రెండవ ప్రక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు, 20 పలకలును, వాటి 40 వెండి దిమ్మలు ఉండవలెను. పడమటి తట్టు మందిరపు యొక్క వెనుక ప్రక్కకు 6 పలకలను చేయవలెను. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు 2 పలకలను చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను. అవి 2 మూలలకుండును. పలకలు 8, వాటి వెండి దిమ్మలు 16. ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలుండవలెను. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, మందిరము యొక్క రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరము యొక్క ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను ఉండవలెను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలెను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకును బంగారు రేకును పొదిగింపవలెను. అప్పుడు కొండ మీద నీకు కనుపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలెను. మరియు నీవు నీలధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము నుంచవలెను. అడ్డతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపుననున్న మందిరము యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలెను. మరియు నీలధూమ్ర రక్తవర్ణములు గల
పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి. వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను.